రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి నెల 1వ తేదీనే పేద ప్రజలకు ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పింఛన్లను వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు. కొండేపి నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య నేడు పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వారికి పింఛన్లు అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని దామచర్ల సత్య తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పింఛన్లను 100% అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. ఒక్క వావిలేటిపాడు గ్రామంలోనే 7 లక్షల రూపాయల పెన్షన్ నగదును అందజేయడం జరిగిందన్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు పలు సమస్యలను దామచర్ల సత్య దృష్టికి తీసుకుని రాగా సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటూ హామీ ఇచ్చారు. స్థానిక మంత్రి స్వామి సారథ్యంలో నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జరుగుమల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోకూరి రవీంద్ర, సీనియర్ నాయకులు అడకా స్వాములు, పెదబాబు, స్థానిక నాయకులు నరాల సోమయ్య, పటాపంచుల కొండలు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.